సేమ్ రెడీమేడ్ ఫ్రాక్‌లో ఎలా కుట్టుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. వీడియోనైతే పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే గనక వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ క్లాత్ వచ్చేసి మనం మొత్తం కూడా 3 మీటర్ల వరకు తీసుకున్నామండి. ఈ మోడల్ ఫ్రాక్ అవసరమైంది ఒక 3 మీటర్స్ అయితే ఉండాలి. ఒక హాఫ్ మీటర్ అనేది మనకి బాడీ అనేది సరిపోతుంది. ముందుగా 2 ఫోల్డింగ్ వేసుకుని మళ్ళీ దాన్ని 4 ఫోల్డింగ్ వేసుకున్నాను. ఎందుకంటే ఇలా అయితే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఒకేసారి కట్ చేసుకోవచ్చు. లూజ్ వచ్చేసి 11 ఇంచెస్ అండి. లూజ్ అయితే 11 ఇంచెస్, పొడవు వచ్చేసి 16 ఇంచెస్. పొడవు అయితే 16 ఇంచెస్ పెట్టుకుని లూజ్ అయితే 11 ఇంచెస్ పెట్టుకున్నాను. నెక్ వచ్చేసి 3 ఇంచెస్ ఒక మార్కింగ్ వేసుకున్నాను. షోల్డర్ కూడా 3 ఇంచెస్కి ఒక మార్కింగ్ వేసుకున్నాను. నెక్ డౌన్ వచ్చేసి 5 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. ఒక బాక్స్లో డ్రా చేసుకుని వీ షేప్లో అనేది నెక్ని తీసుకున్నాను. ఆమ్ రౌండ్ 6.5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. మార్క్ చేసుకుని బాక్స్లో డ్రా చేసుకుని రౌండ్ అనేది హాఫ్ ఇంచ్కి పైన ఒక రౌండ్ అనేది మనం డ్రా చేసుకోవాలి. నెక్ వచ్చేసి వీ షేప్లో అనేది వీ షేప్ తీసుకున్నాను నేనైతే. సరిపోయింది కదండి. 6.5కి ఒక మార్కింగ్ అనేది వేసుకున్నాను నేను వీ షేప్. ఆ బాక్స్ నుంచి వీ షేప్ అనేది డ్రా చేసుకున్నాను. మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోయిందండి. ఫ్రంట్ పార్ట్ పక్కన పెట్టేసుకుని బ్యాక్ నెక్ అనేది ఒక 9 ఇంచెస్కి అనేది రౌండ్ తీసుకున్నాను. మనం మోడల్కి యూస్ చేసే క్లాత్ అయితే 8 ఇంచెస్ అనేది మనం పొడవు తీసుకుంటున్నాం. పొడవు మెడ ఎలా ఉందో అలా అనేది మనం డ్రా చేసుకుంటున్నాం. మనకి బాడీ ఉంది కదా, బాడీకి ఒక హాఫ్ వచ్చేలా కూడా తీసుకోవచ్చు. ఇలా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. నెక్ అనేది సేమ్ రెండు ఒకలాగే వీ నెక్కే పెట్టుకుంటున్నాను. మోడల్ కూడా ఇదైతే మాత్రం 3 ఇంచెస్ తీసుకున్నాం కదండి, అది 1.5 అయితే మనకి ఉండాలి. ఒక 2 ఇంచెస్ అనేది మనం పెట్టుకుంటే సరిపోద్ది. మనకి మళ్ళీ ఫోల్డింగ్ వస్తుంది కదా, మడత పోయేటట్టు ఒక 2 ఇంచెస్ అనేది ఇలా ఒక రౌండ్ షేప్లో రౌండ్ అనేది కట్ చేసుకోవాలి.
ఫ్రంట్ పార్ట్ మీద మోడల్ క్లాత్ అనేది ఇలా వస్తుంది మనకి. తర్వాత మనం తీసుకున్నది టోటల్ 3 మీటర్స్ కదా, ఒక హాఫ్ మీటర్ అనేది బాడీకి, ఒక పావు మీటర్ అనేది హ్యాండ్స్ కోసం, రిమైనింగ్ మొత్తం కూడా మనకి టాప్కి అనేది సరిపోతుంది. ఈ టాప్ స్టిచ్చింగ్ వీడియో కూడా నెక్స్ట్ వీడియోలో పెడతాం, మిస్ కాకుండా చూడండి. చాలా ఈజీగా వస్తుంది. ఇలా కుట్టడం వల్ల ఏంటంటే చాలా ఈజీగా మోడల్ ఫ్రాక్ అనేది మనం స్టిచ్ చేసుకోవచ్చు. ఇవైతే హ్యాండ్స్ అండి. ఒక సైడ్ పొడవు వచ్చేసి హ్యాండ్ పొడవు 16 పెట్టుకున్నాను. ఇంకొక సైడ్ పొడవు వచ్చేసి 13 అండి. ఒక మార్కింగ్ వేసుకుని డ్రా చేసుకుని కట్ చేసుకుంటున్నాను. క్రాస్ అనేది కట్ చేసుకుంటుంటే 2 హ్యాండ్స్ అనేవి అయిపోయినాయి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మీద క్లిక్ చేసేయడం ద్వారా మేము పెట్టే అన్ని వీడియోస్ని మిస్ కాకుండా చూడవచ్చు. థ్యాంక్ యూ.